దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఒక వ్యక్తి పని చేస్తేనే అతని జీవితానికి సార్థకత ఉంటుందని దేవుని వాక్యం చెప్తోంది. ఒక వ్యక్తి పని చేసినప్పుడు అతని జీవితము ఒక పరిపూర్ణమైన జీవితంగా పరిగణించబడుతుంది. దేవుడు పనిచేసే వ్యక్తిని గుర్తిస్తాడు, అతడు చేసే పనిని కూడా గుర్తిస్తాడు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ప్రసంగి 3:13. పని చేయని వ్యక్తుల జీవితం అర్ధరహితమైన జీవితం. వారు ఎల్లప్పుడూ ఇతరుల పైనను ఇతరుల కష్టార్జితం పైనను జీవిస్తూ ఉంటారు. అది ఎదుటివారి శ్రమను ఎదుటివారి కష్టార్జితాన్ని దోచుకోవడమే అవుతుంది. సోమరితనం కష్టించి పని చేయనివ్వదు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సామెతలు 26:14. నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును. సామెతలు 23:21.